హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 15th జూలై థర్స్డే. ఓవర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలంటే అవన్నీ చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా వీక్ ట్రెండింగ్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. నికాయ్ 0.7% నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై 0.06% నష్టాలతో ఒక ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. నిన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక ఫ్లాట్గా ముగిశాయి. డౌజోన్స్ 45 పాయింట్లు, S&P 500 5 పాయింట్ల లాభంతో ముగిస్తే నాస్డాక్ మాత్రం 32 పాయింట్ల నష్టాన్ని సూచించింది. అలాగే యూరోపియన్ మార్కెట్స్లో కూడా ఒక వీక్ ట్రేడింగ్ ట్రెండ్ ఉంది. డాక్స్ కానీ ఫుట్సీ కానీ కాస్త నష్టాలను ముగిశాయి. మెయిన్గా నిన్న జెరోమ్ పవెల్ గారు సెనెట్కి ఇవ్వాల్సిన స్టేట్మెంట్లో ఒక కీలకమైన కొన్ని మాటలు మాట్లాడారు. Wednesday, the economy is a ways off from where it needs to be for the central bank to change policy. అయితే సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికిప్పుడు పాలసీని చేంజ్ చేయడానికి అంటే విధాన నిర్ణయాలు తీసుకోవడానికి కాస్త దూరంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా అన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కానీ ప్రస్తుతం దాని అవసరం కానీ లేదు అన్నట్టుగా మాట్లాడారు. కండిషన్స్ ఇన్ ద లేబర్ మార్కెట్ హ్యావ్ కంటిన్యూ టు ఇంప్రూవ్ బట్ దెర్ ఈజ్ స్టిల్ లాంగ్ వే టు గో. ఇంకా చాలా దూరం ఉంది లేబర్ మార్కెట్లో. ఎస్పెషల్లీ పరిస్థితులు కాస్త మెరుగైనప్పటికీ కూడా ఇంకా మెరుగవ్వాల్సిన అవసరాలు చాలా ఉంది. అందుకని ఇప్పటికిప్పుడు పాలసీ నిర్ణయాలు ఏవి తీసుకోవడానికి అంత మొగ్గు చూపించట్లేదని ఆయన మాట్లాడారు. దీంతో మార్కెట్స్లో నిన్న మనకి కొన్ని మార్కెట్స్లో ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్లోనే ఇతర కమాడిటీస్లో కొద్దిగా సెల్లింగ్ లాంటిది, బయింగ్ సపోర్ట్ లాంటిది వచ్చింది. లైక్ గోల్డ్ నిన్న ఏకంగా మళ్ళీ $20 వరకు పెరిగి $1830 మార్క్ని చేరుకోవడం మనం చూసాం. ఏకంగా ఆల్మోస్ట్ $25-30 దాకా జంప్ నిన్న గోల్డ్ తీసుకుంది. బిలో $1800 ఆర్ $1807 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తున్న గోల్డ్లో మళ్ళీ సపోర్ట్ చూసాం. అంటే మళ్ళీ గోల్డ్ లాంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు యూఎస్లో అక్కడ వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అన్న సంకేతాల నేపథ్యంలో అండ్ ఫ్యూచర్స్ చూసుకున్నా కూడా ఒక 0.25% నష్టాలని సూచిస్తోంది. ఆయిల్ చూసుకుంటేనేమో బ్రెంట్ క్రూడ్ $74 బిలో ట్రేడ్ అవుతోంది, $75 బిలో. ఎందుకంటే సౌదీ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఒక కాంప్రమైజ్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. అండ్ క్రిప్టో కరెన్సీ చూస్తేనేమో బిట్ కాయిన్ మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యి $33,000 దగ్గర అటు ఇటుగా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక మన మార్కెట్స్ ఈ విషయానికి వచ్చినట్టయితే మన మార్కెట్స్లో ఎస్పెషల్లీ నిన్న మెయిన్గా జొమాటో ఎక్కడ చూసినా ఇదే పదం మనకి వినిపిస్తూ వచ్చింది. మొట్టమొదటి రోజే మొదటి 60 నిమిషాల్లోనే రీటైల్ ఇన్వెస్టర్ పోర్షన్ ఫుల్ అంతలో కంప్లీట్ కావడము అండ్ అనుకున్న దానికంటే అత్యధిక స్పందన రావడం మనం ఇక్కడ చూడొచ్చు. రీటైల్ పోర్షన్ 2.85 రెట్లు అప్పుడే మొదటి రోజునే పూర్తయింది. అలాగే ఇన్స్టిట్యూషనల్ అంటే QIB పోర్షన్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ 1.03, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే HNIs కేటగిరీ 0.14, ఎంప్లాయీస్ పోర్షన్ 0.18 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. ఓవరాల్గా మొదటి రోజే 1.11 రెట్ల స్పందన మనకి జొమాటో పబ్లిక్ ఆఫరింగ్కి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి రకరకాల మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఫండ్ హౌస్లు అండ్ చాలా ఎక్కువగా దీని మీద ఉత్సాహం కనిపిస్తుంది. ఇది ఎన్ని రేట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుందని చెప్పడం అంచనా వేయడం కష్టం కానీ బట్ మొత్తానికైతే నిన్నటి నుంచి మార్కెట్లో జొమాటో మీద ఒక ట్రెండింగ్ వర్డ్ అయిపోయింది. జొమాటో IPO ఒక ట్రెండింగ్ అంశం అయిపోయింది. అండ్ మరొక మేజర్ అంశం ఏంటంటే రిలయన్స్ డైల్స్ ఆలైట్స్ టు షాప్ ఫర్ జస్ట్ డైల్. సో జస్ట్ డైల్ని కొనుగోలు చేయడానికి రిలయన్స్ తపన పడుతుందని ఒక అంశం ఇక్కడ చూడొచ్చు. సో రిలయన్స్ ఇప్పటికే మనకి అక్కడ ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించి అమెజాన్తో గొడవ పరిష్కారం కాకపోయినప్పటికీ కూడా రిలయన్స్ అప్పుడే నెక్స్ట్ స్టెప్ తీసుకుంది జస్ట్ డైల్ను కొనుగోలు చేయాలి. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల దీనిలో ఈ సంస్థలో ఫుల్ లెంత్ వాళ్ళకి కావాల్సిన బిజినెస్ కాంటాక్ట్స్కి సంబంధించిన ఇది ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొని వాళ్ళు ప్రయోజనం పొందాలని చెప్పి రిలయన్స్ భావిస్తుంది. దాదాపు ఈ డీల్ విలువ 6,000 కోట్ల రూపాయల దాకా 5,920 నుంచి 6,660 కోట్ల రూపాయల మీద డీల్ ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ప్రమోటర్ దగ్గర నుంచి వాటా కొనుగోలు చేయాలని చెప్పి కంపెనీ భావిస్తుంది. లోకల్ కామర్స్ అండ్ పేమెంట్స్ ప్లే అంటే మెయిన్గా ఈ కామర్స్కి సంబంధించి, ఎందుకంటే ఫుల్ లెంత్ సాలిడ్ కాంటాక్ట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి దీని నుంచి ప్రయోజనం పొందాలని చెప్పి రిలయన్స్ భావిస్తుంది. డేటాబేస్ దాదాపు 3 కోట్ల లిస్టింగ్స్ డేటాబేస్ ఉన్నాయి ఇప్పటికే.
దాదాపు 250 నగరాల్లో వీళ్ళ ఫుట్ ప్రింట్ ఉంది. దాదాపు 11,000 పిన్ కోడ్స్లో ఫుట్ ప్రింట్ ఉంది. కాబట్టి దీని నుంచి ప్రయోజనం పొందాలనేది రిలయన్స్ ఆలోచన. దాదాపు 950 కోట్ల రూపాయల రెవెన్యూ సాధిస్తుంది ఈ సంస్థ. ప్రమోటర్ దగ్గర 35% వాటా ఉంది. ఎఫ్ఐఎల్ దగ్గర దాదాపు 29% వాటా, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 13.3% మేర వాటా ఇప్పటికే ఉన్న నేపథ్యంలో దీన్ని ఓపెన్ ఆఫర్ ద్వారా తీసుకురావాలన్న ఒక ఆలోచన కూడా రిలయన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ ప్రమోటర్స్ కోటా తీసుకుంటే ఓపెన్ ఆఫర్ ట్రిగర్ అవుతుంది. కాబట్టి ఆ అంశాలను కూడా రిలయన్స్ పరిశీలిస్తోంది. అటు జుంజున్వాలా ఈ యాప్టెక్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీతో ఈ గొడవ పరిష్కరించుకున్నారు. 37 కోట్ల రూపాయల మేర ఆయన చెల్లించారు. అయితే డబ్బులు చెల్లించడం అంటే 37 కోట్లు చెల్లించడం అంటే గిల్ట్ని అడ్మిట్ చేసినట్టు కాదు అని చెప్పి ఇన్వెస్టర్ తరపు లాయర్ వాదించారు. అంటే డబ్బులు కట్టామంటే తప్పు చేశామన్నట్టు కాదు అనేది వీళ్ళు చెప్తున్నమాట. సరే, ఏదైనా ఈ యాప్టెక్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో జుంజున్వాలా అండ్ మిగిలిన 9 మంది ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. కార్ డిస్పాచెస్ మేక్ ఎ క్విక్ రికవరీ ఇన్ జూన్. సో జూన్ నెలలో కార్ డిస్పాచ్లు విపరీతంగా పెరిగాయి. గతంతో పోల్చుకున్నట్టయితే అనూహ్యమైన జంప్ ఇక్కడ మనం చూసాం. సో ఫస్ట్ పేజ్లో ఇది. అండ్ స్టీల్ ప్లాంట్ డీమర్జర్ టు హెల్ప్ ఎన్ఎండిసి అన్లాక్ వాల్యూ ఆఫ్ అసెట్. సో ఎన్ఎండిసి కొన్ని స్టీల్ ప్లాంట్ డీమర్ చేయాలన్న ఆలోచన ఎన్ఎండిసి ప్రకటించింది. అయితే స్పెసిఫిక్గా ఇంకా ఎంత వాల్యుయేషన్ అనేది తెలియకపోయినప్పటికీ కూడా ఇప్పటికే 19,000 కోట్ల రూపాయల మేర స్పెండ్ చేశారు. 22,000 కోట్ల రూపాయల కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతోంది. అండ్ ఓవరాల్గా సంస్థ మార్కెట్ క్యాప్లో 45% వాటా స్టీల్ ప్లాంట్ ఉంది. కాబట్టి దీన్ని డీమర్ చేయాలన్న ఆలోచన ఎన్ఎండిసి ఉంది. కాబట్టి ఇది వన్స్ ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోతే మన ఎన్ఎండిసి వాల్యూ అన్లాక్ అవుతుంది అనేది నిపుణుల మాట. మిడ్ ఐటీ స్టాక్స్ ర్యాలీ బట్ ఫర్దర్ అప్ మూవ్ అన్లైక్లీ. సో ఇప్పటికే ఈ స్టాక్స్ బాగా పెరిగి ఉన్నాయి మిడ్ క్యాప్ ఐటీ స్పేస్లో. ఎందుకంటే నేను రిజల్ట్స్ మనం చూసాం, మైంటీ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అండ్ నిన్న వచ్చిన ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎస్పెషల్లీ ఇది కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తరుణంలో సో ఓవరాల్గా ఈ స్టాక్స్ అని ఇప్పటికే బాగా పెరిగి ఉన్నాయి. బట్ ఇక్కడ కొద్దిగా ఒక పాస్ తీసుకోవచ్చు అని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. సాస్కెన్ నిన్న 12%, హ్యాపీయెస్ట్ మైండ్స్ 10%, మైంట్రీ 8%, ఎంఫసిస్ 8%, విప్రో ఎస్పెషల్లీ 7% జంప్, రూట్ మొబైల్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగి ఉన్నాయి. ఇయర్ టు డేట్ ప్రకారం చూసుకున్నా కూడా సాస్కెన్ 62% పెరిగింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ 285% ఇయర్ టు డేట్ ఈ ఇయర్లో పెరగడం చూసాం. మైంట్రీ, ఎంఫసిస్, విప్రో, రూట్ మొబైల్స్ ఇవన్నీ కూడా బాగా పెరిగి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి కొద్దిగా అంత గతంలో వచ్చినంత రిటర్న్స్ రాకపోవచ్చు అన్నది నిపుణుల మాట. ఇక మ్యూచువల్ ఫండ్స్ చూస్తేనేమో తాజాగా ఇండియన్ బ్యాంక్, ఏఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, హ్యాపీయెస్ట్ మైండ్స్, ర్యాంకో, కేర్ రేటింగ్స్, దాల్మియా భారత్, థైరోకేర్ ఇలాంటి స్టాక్స్ అన్ని కొంటే బార్బిక్యూ నేషన్, కెమికల్ స్పెషాలిటీ అండ్ గ్రైండ్వెల్ నార్టన్, నజారా టెక్నాలజీస్, పిఎస్పి ప్రాజెక్ట్స్, భారత్ ఫోర్డ్ లాంటి స్టాక్స్ని పూర్తిగా ఎగ్జిట్ అయిపోయామైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఫుల్ లెంత్ రిపోర్ట్ ఇక్కడ చదవడం కష్టం. కాబట్టి మనం profitmaster.in వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ పెడతాం, అక్కడ చూడొచ్చు. ఐపీఓ మ్యాండేట్స్ ఫర్ యూపీఐ, హై డిక్లైన్ రేట్స్ అట్ స్మాలర్ పిఎస్యూ బ్యాంక్స్ వరీ స్టేక్ హోల్డర్. సో ఐపీఓ మీరు అప్లై చేసే ముందు ఈ బ్యాంకుల ద్వారా యూపీఐ మ్యాండేట్ చేసే ముందు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఆ బ్యాంక్స్ జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి వాటిల్లో డిక్లైన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. సో మీరు ఒకవేళ ఇప్పటికి కూడా ఐపీఓలు యూపీఐ మ్యాండేట్ ద్వారా ఇవ్వాలనుకుంటే ఈ బ్యాంక్స్ కన్సిడర్ చేయొద్దు అని చెప్పి తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ వీటి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ఈ బ్యాంక్స్. సో ఈసారి ఐపీఓ అప్లై చేస్తున్నప్పుడు ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోండి. కార్ డిస్పాచెస్ మేక్ ఏ క్విక్ రన్ ఇన్ జూన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్యాసింజర్ వెహికల్స్ స్టిల్ మన పాత దాంతో పోలిస్తే నెంబర్స్ ఇంకా వీక్గానే ఉన్నాయి. బట్ స్టిల్ ఇంకా అనూహ్యమైన రికవరీ మనం చూసాం. ఆల్మోస్ట్ 4 times ఆఫ్ రికవరీ ప్యాసింజర్ వెహికల్స్లో. Q1 21 Q1తో పోలిస్తే 154 నుంచి ఇప్పుడు 646 స్థాయికి మనం చేరుకున్నాం. అంటే 6,46,000 వెహికల్స్. అటు సివి కమర్షియల్ వెహికల్స్ కూడా 106,000, 3 వీలర్స్ 24,000, 2 వీలర్స్ ఆల్మోస్ట్ 24 lakhs దాకా మనం జంప్ ఇక్కడ చూసాము. అండ్ జొమాటో ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ డే 1 మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. ఇన్ఫోసిస్ నిన్న మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. ఇన్ఫోసిస్ పోస్ట్ డికేడల్ హై Q1 రెవెన్యూస్. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత 10 ఏళ్ల కాలంలో Q1 రెవెన్యూస్ అత్యద్భుతంగా ఈ సంస్థ ప్రకటించింది. నెట్ ప్రాఫిట్ 23% పెరిగి 5,195 కోట్ల రూపాయల మేర సాధించింది. ఫర్మ్ స్నాక్స్ డీల్ వర్త్ $2.6 billion ఇన్ Q1 FY22. ఫోర్కాస్ట్ 14 to 16% రెవెన్యూ ఎక్స్పాన్షన్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 14 to 16% రెవెన్యూ ఎక్స్పాన్షన్ ఉంటుందని చెప్పి సంస్థ ప్రకటించిందంటే సో అనలిస్టుల అంచనాల కంటే
చాలా మెరుగ్గా మా పనితీరును కనబరిచే అవకాశం ఇన్ఫోసిస్ కనిపిస్తుంది. రాదర్ దాన్ టీసీఎస్ కంటే కూడా మెరుగైన పనితీరును ఇన్ఫోసిస్ గురించి కనపరచవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో మాస్టర్ కార్డ్ కాంట్ ఆన్బోర్డ్ న్యూ కస్టమర్స్, ఆర్బీఐ దీని ప్రకారం ఫెయిల్యూర్ టు స్టోర్ డేటా అండ్ ఇండియా ప్రామ్స్ యాక్షన్. సో వీళ్ళ డేటా ఏదైతే కస్టమర్ డేటా ఉంటుందో అది ఇండియాలో సేవ్ చేయని కారణంగా చేయలేకపోతున్న ఈ తరుణంలో మాస్టర్ కార్డ్ ఇక్కడ నుంచి కొత్తగా కస్టమర్స్ని తీసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి ఆర్బీఐ నిషేధం విధించింది. సో మేబీ త్వరలో ఈ సమస్య పరిష్కరించుకుంటామని చెప్పి ఇప్పటికే మాస్టర్ కార్డ్ వెల్లడించింది. సో ఇది అండ్ ఐటీసీ డైవర్సిఫైస్ బేస్ టు మేక్ అండ్ ఎక్స్పోర్ట్ నికోటిన్ ఐటమ్స్. సో ఐటీసీ డైవర్సిఫై చేస్తుంది. వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం కొత్తగా వెల్లడైన సమాచారం ప్రకారం కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో వీళ్ళ కొత్త ప్లాంట్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎస్పెషల్లీ ఇదేంటంటే యుఎస్ అండ్ EU మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్కు నికోటిన్ డెరివేటివ్స్ ప్రోడక్ట్స్ తయారు చేసి పంపించాలని చెప్పి. సో అదొక మేజర్ అంశం. అలాగే హోటల్స్, ఈ బిజినెస్ హోటల్స్ స్టోరీ పేరుతో ఈ కలెక్షన్ ఆఫ్ బోటిక్ లైఫ్ స్టైల్ ప్రాపర్టీస్ని కూడా కొత్తగా నిర్మించాలి, ఏర్పాటు చేయాలని చెప్పి ఐటీసీ భావిస్తుంది. కొద్దిగా డైవర్సిఫై చేయాలని చెప్పి యోచనలో. సో ఇది మేజర్ న్యూస్. అండ్ మేజర్గా ఆప్షన్స్కు సంబంధించిన క్లాసెస్ మనకి సాటర్డే నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో ఆప్షన్స్లో చాలామంది ఇప్పుడు డబ్బులు పోగొట్టుకుంటున్న తరుణంలో అంటే 20,000 30,000 తక్కువ డబ్బులతో కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వాటి నుంచి ఎక్కువగా అత్యధిక లాభాలు ఆశించి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలా కాకుండా బేసిక్స్ నుంచి మీరు ఆప్షన్స్ నేర్చుకోవచ్చు. అండ్ ఆప్షన్ సాఫ్ట్వేర్ ఒకటి, అంటే ఆ సాఫ్ట్వేర్ మేము కనుక్కుంది కాదు, మేము తయారు చేసింది కాదు, బట్ ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర తీసుకుంటే మనకి ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ డేటా మనం ట్రేడ్ తీసుకునే ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ కూడా మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అండ్ ఈ 5 క్లాసెస్ ఉంటాయి. ఈ 5 క్లాసెస్ తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆర్పి గారు అందుబాటులో ఉంటారు, ఒక ఇద్దరు వాట్సాప్లో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ. సో ఈ సర్వీస్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు కూడా. అండ్ సాటర్డే రోజే క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలంటే profitmaster.in వెబ్సైట్లో చూడండి, లేకపోతే 7995127008 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.